దత్తోహం సోహం శివోహం. అమ్మ శ్రీమాత్రే నమః. గురుకృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. మనము ఆ లాస్ట్ నామము ఏమిటో మీకు గుర్తుంటే సరే, లేదు అంటే నేనే చెప్తాను. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. 84వ నామము హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. అందులో హరనేత్ర చెప్పాను, అగ్నికామ చెప్పాను, సంజీవన చెప్పాను, ఔషధి చెప్పాను. ఇప్పుడు 5వ నామము హరాగ్ని. హరాగ్ని అంటే ఏంటంటేనన్న, హర ప్లస్ అగ్ని, శివుడి యొక్క ఆజ్ఞా చక్రంలో 3వ కన్ను దగ్గర ఉన్న అగ్ని. అది దగ్ధానికి అంటే బూడిద అంటే ఏంటంటే అన్నిటినీ నాశనము చేసేది 3వ కన్ను. ఇప్పుడు మనం కూడా చూడండి అమ్మా, యోగంలో కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మూలాధార స్వాధిష్టాన మణిపుర విశుద్ధ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు మన కింద ఉన్న అన్ని కూడా కామ్యములు. ఏమమ్మా, ఈ కామ్యములు ఇవన్నీ కూడా రాగద్వేషాలు, అహంకారాలు ఇవన్నీ కూడా ఏంటంటే 3వ కన్ను దగ్గర ఇవన్నీ సర్వనాశనమై దగ్ధమై స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందుతావు. అంటే ఆ నలుపు అనేది మీకు ఇది అనుభవపూర్వకంగా కూడా వస్తుంది. నలుపుగా ఉన్న అక్కడ ఆ రూపము నలుపు పోయి ఒక్కసారి 2 లిప్తాలు 3 లిప్తాల కాలం పాటు ఒక పెద్ద వెలుగు నీకు దర్శనమవుతుంది. అంటే ఏంటంటే నువ్వు శుద్ధి చేయబడిన ఆత్మవి. ఏమా, దైవాత్మ. జీవం పోయి దైవం అనే లక్షణం నీకు ఆపాదించబడుతుంది. అందుకే నీకు తెలుపు అంటారు. అందుకే దేవతలు కానీ వీళ్ళందరూ కూడా తెలుపు వర్ణంలోనే నీకు దర్శనం ఇస్తారు. వాళ్ళకి తెలుపు అంటే అంత ఇష్టం. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా స్వస్వరూపంలో ఉంటారు. మనం ఏంటంటేనమ్మా, మనం ఆలోచనలు, ఊహలు, కోరికలు ఇక్కడ అనేకము ద్వైత భావనలు ఉన్నాయి కాబట్టి మనలో మనం ఉండటం, స్వస్వరూపంలో ఉండటం అనేది చాలా కష్టంగా జరుగుతుంది. ఏదో అందుకే మనకేంటంటే ఒక ధ్యానము, యోగము అని పెట్టారు. నాయన కనీసం ధ్యానము, యోగములో అయినా నీలో నీవుగా ఉండటం ప్రయత్నం చెయ్యి. లోకంలో ఉండి వ్యవహారాలు చేసేదాన్ని పక్కన పెట్టి, అంటే మాయని పక్కన పెట్టి నీలో నీవుగా ఉండటం. ఏమ్మా, అది స్వస్వరూపంగా ఉండటం. అంటే ఇది 3వ కన్ను దగ్గర నీవు అన్ని కేంద్రీకరించబడినవి. అంటే కేంద్రీకరణ అంటే ఏంటంటే అక్కడే చూస్తూ, అక్కడ ఒక మంత్రం పెట్టుకొని ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయ అంటూ 2 కళ్ళు ఆ దృష్టి 3వ కన్ను దగ్గర పెట్టి జపము చెయ్యి, మంత్రము చెయ్యి, తంత్రము చెయ్యి అని చెప్తారు. అదే హరనేత్రాగ్ని. ఈ హరనేత్రాగ్ని అంటే ఏంటో అమ్మవారు సృష్టి చేసేటప్పుడు ఈ హరనేత్రాన్ని, మరి ఆయనలో అమ్మవారు సుసూక్ష్మగా ఉంది కదమ్మా. రూపము శివుడైతే లోపల శక్తి అంతా అమ్మవారు కదా. మరి ఆ అమ్మవారు ఆజ్ఞాచక్రం దగ్గర ఈమె ఎలా హరనేత్రాగ్ని అవుతుంది? మరి అది మనకు తెలియాలి కదా. మగవాళ్ళు ఏదైనా సృష్టిలో, ద్వైతంలో కూడా, మాయలో కూడా ఒకటి మనం తీసుకున్నాము, ఒకరిని ఇష్టపడ్డాము, వారి యొక్క శక్తి మనలో ఎలా పని చేస్తుందో అనేది వారి ఊహ కానీ, అడ్వైస్ కానీ, సలహా కానీ, సంప్రదింపులు కానీ అవి మనలో ఎలా పనిచేస్తాయో అదే అమ్మవారు శక్తి. ఈయనలో నుంచే ఈ శక్తి ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ భేదము లేదు కాబట్టి అభేదమైన రూపాలు కాబట్టి ఇక్కడ అమ్మవారు సుషుష్మ హరనేత్రాగ్ని దగ్గర ఈమె చేసే పని ఏమిటి? శివుడి యొక్క 3వ కన్ను దగ్గరకు వచ్చినప్పుడు ఆ తల్లి సృష్టి క్రమంలో, సంహార క్రమంలో ఎలా ఉంటుంది? ఇది ఈవెన్ వెస్టిగా అంటే నీలో కూడా, నీకు కూడా ధ్యానంలో ఏ అనుభూతి అయితే వస్తుందో అది అమ్మవారి యొక్క శక్తి స్వరూపము అని గుర్తుంచుకో. అది నీ శక్తి కాదు. అది ఇప్పుడు నీ ఊహలన్నీ, ఆలోచనలన్నీ నీవవుతున్నాయా? కావు కదా. రేపు వచ్చే ఊహలు, ఆలోచనలు అన్నీ అవి ఏంటో నీకు తెలియవు. అవునా? అవి వస్తే కదా నీవని చెప్పడానికి. సో అవి ఉన్నాయి, కరిగి ఉన్నాయి నీలో. అదే అమ్మవారు ఏంటంటే ఈశ్వరుల్లో కరిగి ఉంటుంది. ఆయనకి ఏ సంకల్పం కలిగించాలన్నా ఈ అమ్మవారి యొక్క ఆదిపరాశక్తి శక్తి అయిన, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. లేదంటే ఈశ్వరుడు సంకల్పం చేయలేడు. అంటే ఆగ్నేయ చక్రంలో విరాట్ స్వరూపాన్ని మోసుకుని వచ్చే సుషుష్మ పైకి వస్తూ ఉండగా రుద్రగ్రంథి యందు ఉన్న ఈ హరాగ్ని అహం స్వరూపమైన నలుపును పూర్తిగా
దగ్ధం చేయుట చేత ఆ ప్రదేశములో సుషుష్మ ఏమిటి చాలా కాంతివంతంగా 3 లిప్తాల కాలం ఉంటుంది. అంటే ఇక్కడ సంహార క్రమం చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఈ హరాగ్ని, హరాగ్ని అంటే 5, 5వ నామము హరాగ్ని. ఇక్కడ నువ్వు ధ్యానం, యోగం చేసేటప్పుడు నీకు ఎప్పుడైతే ఈ సుషుష్మ కుండలిని శక్తి జాగృతమై మణిపురంలో సుషుష్మ అవుతుంది కదా! ఆ సుషుష్మ మూడో కన్ను దగ్గరికి వస్తుంది కదా! మరి నువ్వు ఎంతసేపు కిందే ఉండవు కదమ్మా! అవునా? ఒకే గదిలో మనం ఎప్పుడు ఉంటామా? మన ఇళ్లల్లో ఉండం కదా! ఆ గదిలో, ఈ గదిలో, ఈ గదిలో, ఆ గదిలో తిరుగుతూనే ఉంటాం కదా! అలానే ఇది కుండలిని శక్తి ఎప్పుడైతే పైకి ప్రయాణం కట్టిందో, అంటే మణిపురం దాటిందో అది సుషుష్మ అవుతుంది. కింద ఉన్నప్పుడు మూలాధార స్వాధిష్టానాల్లో ఉన్నప్పుడు అది దాన్ని ఏమంటారు? కుండలిని శక్తి అంటారు. ఇక్కడ 2 విభాగాలుంటాయి. అంతా గూడా మూడో కన్ను దాకా వచ్చిన ఈ శక్తి ఆ! అదేమిటి అక్కడ మనం కుండలిని శక్తి అనకూడదు. సుషుష్మ అంటారు. అంటే ముఖ్య ప్రాణము. అంటే ఏంటంటే ఈశ్వర చైతన్యము. ఈశ్వర చైతన్యమే ఆత్మ. చాలా ఎన్ని పర్యాయ పదాలున్నాయమ్మా! నీకు ఎన్ని పేర్లు, ముద్దు పేర్లున్నాయో ఆ యొక్క అమ్మవారికి గూడా, శక్తికి గూడా ఆమె ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలువబడుతుంది. స్వాధిష్టానంలో మణిపురం దాకా ఒక కుండలిని శక్తిగా పిలువబడుతుంది. అక్కడి నుంచి మూడో కన్ను దగ్గర ఆ తల్లి సుషుష్మగా ప్రయాణం గడుపుతుంది అంటారు. ఇక్కడ కుండలిని శక్తి ఒక నామము, సుషుష్మ ఒక నామము. ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు ఆత్మజ్యోతి. జీవముపై ఆత్మగా వెళుతుంది. అదే జ్యోతి. అర్థమైందా? అది హరాగ్ని అంటే అది. హర ప్లస్ అగ్ని, చితగ్ని అది. చితగ్ని అంటే చితగ్ని అంటే ఏంటంటే చిత్తంతా గూడా నీ యొక్క ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ ఊహలు నువ్వు ఏది చేస్తున్నావో అంతా గూడా మూడో కన్ను మీదే ఆధారపడి ఉంటుందమ్మా. మూడో కన్ను దగ్గర నీవు గనక ఆజ్ఞ చేసావు అంటే కింద చక్రాలన్నీ శరీరాన్ని కదుపుతాయి. లేదు అంటే నువ్వు గనక నిర్ణయం తీసుకోలేదు అంటే ఎక్కడ ఆలోచనలు, ఎక్కడ ఊహలు అక్కడే పడి ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు నీకు దాహం వేస్తోంది, కాఫీ తాగాలి అని అనుకున్నప్పుడు అది మూడవ కన్ను దగ్గర అందుకనే ఆజ్ఞలు జారీ చేసే స్థానము కాబట్టి ఆజ్ఞా చక్రము. హరనేత్రాగ్ని హరాగ్ని అంటారు. అది కింద చక్రాలకి ఈ యొక్క సంకేతాలు పంపిస్తుంది. అప్పుడు శరీరం అనేది వ్యవహారంలోకి దిగుతుంది అని. లేదా అంటే శరీరం శరీరంగా ఉండిపోతుంది. అందుకే మూడవ కన్ను ఆజ్ఞా చక్రము. ఆజ్ఞలు జారీ చేసే ఇది స్థానము. అదే కర్త. కర్మ ఏది? నీ హృదయము. నీ మనసు ఏం చేస్తుంది? సరే వింటానులే నీ మాట అని చెప్పి అది శరీరానికి పంపిస్తుంది. అది క్రియ చేసి చూపిస్తుంది. ఈ 3 సమన్వయంలో ఈ వ్యవహారంలో, ద్వైతంలో, మాయలో మనం అన్ని వ్యవహారాలు చేస్తాం. ఈ శక్తిని గనక నువ్వు పైకి పంపించావు అంటే ఏమ్మా నువ్వే యోగిని హృదయం. నీ హృదయం యోగిని అవుతావు నువ్వు. ఏమ్మా కింద వ్యవహారాల్లోకి పంపించావంటే భోగిని అవుతావు. అంటే అన్ని కోరికలతో ఉన్నవాడు భోగభాగ్యాలు కోరుకునేవాడు భోగిని. పైకి పంపించేవాడు యోగిని లేదా యోగి. ఏమ్మా అలా. సో ఇది సృష్టి క్రమంలో పైనుంచి వస్తే ఇలా ఉంటుంది. మనం యోగం ద్వారా పైకి వెళ్ళినప్పుడు ఆ మూడో కన్ను దగ్గర అది హరాగ్ని అవుతుంది. అక్కడ 2 లిప్తాల కాలం అంటే 3 సెకండ్లు అనుకోండి. 2, 3 సెకండ్లు అనుభవపూర్వకంగా చెప్తున్నాను. 3 వేసుకుంటే నీ మొత్తం నలుపంతా కూడా ఏదైతే ఉందో నీ రూపం చూసి నువ్వే భయపడతావు తెలుసా? చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. అంటే ఏంటంటే ఆ రూపాన్ని చూసి వాళ్ళు భయపడతారు. అంటే ఏంటంటే నా రూపం ఇదా అని. ఇప్పుడు దేహంతో ఉన్న రూపం కాదు మనది. దీనికి ఎన్ని మనం ఏమిటి అలంకారాలు చేసినా కూడా ఈ రూపం కాదు. అది మూడో కన్ను దగ్గర అసలు స్వరూపం చూపిస్తుంది నువ్వేంటో. అక్కడ మూడో కన్ను దాకా వచ్చినప్పుడు ఆ నలుపు పోయి నీకు తెలుపు అనేది ఆపాదించబడుతుంది. అప్పుడు నువ్వు తెల్లగా తెలుపు వర్ణంలో ఉంటావు. అదే దేవతా స్థితి. ఏమ్మా అది నీ యొక్క శాశ్వతమైన రూపము ఆత్మ. ఏమ్మా హరాగ్ని అంటే అది. 3 లిప్తాల కాలం ఉంటుంది. ఇప్పుడు 6వ నామము హరకామ. హర అంటే శివుడు. కామము అంటే కోరిక, సంకల్పం. సో ఎవరి సంకల్పము?
శ్రీమాత్రే హరకామ శివుడి యొక్క కోరిక ఏమిటది? హరకామ అంటే అగ్నికామ వలనే హరకామ అంటే సదాశివుని యొక్క మనోహరి అని అర్థం. అంటే ఆయన కోరిక ప్రతిరూపమే అమ్మవారు అని. ఆయనకేం కోరికలు లేవు. ఆయనకి ఏదన్నా ఆయన కోరికను చూడాలి, ఆయన సంకల్పాన్ని చూడాలి అంటే వారి భార్యను చూస్తే చాలు అని. అర్థమైందా? కొందరు అంతే కదమ్మా! అన్నీ కూడా మ్యాచ్‌డ్‌గా ఉంటాయి. అబ్బా! కవల పిల్లలు ఎలా ఉంటారు? అదనమాట. గుర్తుపట్టలేం. అలానే ఇక్కడ శివుడి యొక్క కామము అంటే శివుని యొక్క సంకల్పము, సంకల్ప రూపమే ఆ కామేశ్వరి. ఇష్టకామేశ్వరి శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి. అందుకే ఈ అమ్మవారికి నువ్వు నమస్కారం చేసావు అంటే, ఆ అయ్యవారికి చేసినట్టే. జయ గురుదేవ్. సో, ఇక్కడ కామేశ్వరి అన్న రూపం ఏంటంటే, ఆయన యొక్క సంకల్పమే అమ్మవారి రూపంలోకి వచ్చింది అని. అందుకే ఆ తల్లిని నువ్వు స్మరించినా, అయ్యవారిని స్మరించినట్టే. అయ్యవారిని స్మరించినా, అమ్మవారిని స్మరించినట్టే. అందుకే గురువుగారు, పెద్ద గురువుగారు ఓం నమః శివాయ ఇది కార్తీక మాసం కాబట్టి అమ్మా ఓం నమః శివాయ, హ్రీం నమః శివాయై ఇది మహామంత్రం. ఊరికే ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం కాకుండా అమ్మవారిని కూడా చేర్చి చేస్తే మీకు ఈ హరాగ్ని, ఈ 3 ఆజ్ఞా చక్రము, ఈ సుషుష్మ యోగ పరంగా, ధ్యాన పరంగా, భక్తి పరంగా ఏంటంటేనన్నా నీకు అతి శీఘ్రంగా ఫలితాలు వస్తాయి అని. అది ఓం నమః శివాయ, హ్రీం నమః శివాయ. ఏమ్మా? సో ఆమె అగ్నికామ వలనే హరకామ అంటే సదాశివుని యొక్క మనోహరి, ఆయన మనసు యొక్క రూపమే ఈమె హరకామ అదనమాట. మనం అంటుంటాం కదమ్మా మన పిల్లల్ని, నా పంచ ప్రాణాలన్నీ మా పిల్లల్లో ఉన్నాయండి అని అంటుంటాంగా మనం కూడా. నీ దగ్గర లేవా అంటే అవునా? అబ్బో మా పిల్లవాడికి ఏదైనా అంటే నేను భరించలేనండి, నా ప్రాణం అంతా వాడి మీదే, ఇదంతా వాడికేనండి, నాకంటూ ఏమి మిగిల్చుకోనండి అని మీరు అంటుంటారు కదా. దీన్ని అక్కడ వాళ్ళు ఏంటంటే ఇంకా దగ్గర వాళ్ళు, నువ్వే ఇంత దగ్గర అయితే వాళ్ళు ఇంకా దగ్గర. అంటే ఏంటంటే ఆయన యొక్క సంకల్ప రూపమే ఆమె. అదనమాట. ఆమె ఏం చెప్తే అదే జరుగుతుంది. అంతేగాని ఈయన ఎందుకంటే సంకల్పం కూడా ఈమె ఇస్తుంది ఆయనకి. ఇలా ఆలోచించు, ఇలా నువ్వు ఇటువంటి కోరికలు పెట్టుకో, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పటం లాంటిది. ఆయనకి తెలీదు. ఆ సంకల్పాలన్నీ ఆయనలో పుట్టిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఆయన ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు గానీ, ఆ యొక్క దాన్ని బతికిస్తూ ఉంటుంది. సృష్టి బతికించాలి కాబట్టి, ఆయన ఎక్కడ మళ్ళీ నిరీశ్వరుడు అయిపోతాడు అని చెప్పి, ఈశ్వర తత్వంలోనే ఉంచాలని చెప్పి ఈమె హరకామ అయి ఉంటుంది. లేకపోతే ఆయన ఒక్కసారి పైకెళ్ళిపోతాడు. నాకెందుకు ఈ గోల అని. అర్థమైందా? అదనమాట. హరకామ అంటే ఏంటంటే, ఆయన్నేమి డిస్టర్బ్ చేయదు. జ్ఞానంలో ఉండు, నీ యోగంలో నువ్వుండు. కానీ నాకు కావాల్సిందంతా సృష్టికి నేను నీ దగ్గర నుంచే తీసుకుంటాను. నీ సంకల్పం మరి నువ్వు చేసావు గదా! దాన్ని బతికించాలి అంటే నీలో నుంచే నాకు అన్నీ కావాలి. అంటే మనిద్దరిలో నుంచే, నీ నుంచే నేను అన్నీ తీసుకొని సృష్టిని బతికిస్తాను. నీ కామం ఎంతవరకు ఉంటుందో, ప్రతి కామానికి ఆయుష్ ఉంటుంది. ప్రతి కోరికకి ఒక ఆయుష్ ఉంటుంది. మన శరీరాలకి ఆయుష్ అని కాదు. మన ఆలోచనలు కూడా ఎన్నో నిన్నటిదాకా ఆలోచనలన్నీ కూడా మరి మృత్యువు అయిపోయినాయి గదా! చనిపోయినాయి గదా! ఆలోచనలు. ఇవాళ కొత్తవి పుట్టాయి. చిగురించటం. జీవితమే ఒక వృక్షంగా చెప్పారనమాట. ఆకులు రాలిపోతూ ఉంటాయి అంటే ఏంటంటే ఊహలు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ గూడా రాలిపోయి కొత్త చిగురు వేస్తూ ఉంటాయి. కొత్త రోజు అదే ఉగాది అని అంటుంటారు గదా మీరు. మంచి భావాలు అలా అన్నమాట. అట్లా ఈమె హరకామ అది. ఆయన ఏడవది ఈమేమిటి ఏడవది సకామ. ఈమె శుభప్రదమైన కోరిక. ఒకరికి నష్టం కలిగించే కోరికలు ఎప్పుడూ కోరుకోదు అమ్మవారు, అయ్యవారు. మనమేంటంటే పక్కవాడిని నాశనం చేద్దాం, పక్కవాడిని బాధ పెడదాం అనే కోరికలు. సకామ కాదు, దుష్కామ. అంతేగా? ఎవ్వరిదైనా కూడా మన మన కామ్యములు, మన కోరికలు లోకశ్రేయస్సుగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోండి అందరూ ఇళ్లల్లో. అంతేగా? ఏవి కూడా మనకి శుభప్రదంగా మన వరకు ఉంటాయి గాని, పక్కవాడి యొక్క దుఃఖము మనకి సుఖముగా మారి మనని పెడుతున్నాయి. అంతే కదా?
పేదవాడిని కొట్టి గొప్పవాడు బతుకుతున్నట్టు పేదవాడి కన్నీటి నుంచి వచ్చిన సుఖాలు ఇవన్నీ. ఇవి సకామాలు కావు. అర్థమైందమ్మా? సర్వే జనా సుఖినో భవంతు అని గుళ్ళల్లో అంటారు గాని, మన ఇళ్లల్లో మనం ఎందుకు అనుకుంటాం? మా వరకు మా గోత్రం ఇది. అంతే కదా! అట్లా అన్నమాట. అంటే నీ వరకు అది. కానీ ఇది పక్క వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. నీ కోరికలు, ఊహలు అవి పక్క వాళ్ళకి ఉపయోగం లేనివన్నీ నిష్కామ. అమ్మవారిది ఏంటంటే సకామ. ఏంటి సకామ అంటే జగత్ సృష్టికి మూల కందము కాబట్టి ఆమె సకామ. నాకేం కోరికలుంటాయిరా? సృష్టినే చేస్తున్నాను. ఇప్పుడు సృష్టినే చేస్తున్న వాడికి సృష్టిలో ఏది చెయ్యబోతున్నామో అందులో ఉన్న వస్తువుల మీద మళ్ళీ కోరికెందుకు? సృష్టి అంతా నేనేగా ఉన్నాను. అది సకామ. అంటే అక్కడ కోరుకునేది, తిరస్కరించేదంటూ ఏమీ లేదు అని దానికి అతీతంగా ఉన్న స్థితి అది సకామ అంటే. ఏమ్మా? డబ్బు సంపాదించిన వాడికి డబ్బు మీద ఎందుకు కోరిక? అవునా? నాకెందుకు కోరిక? రూ. 10 నీకివ్వాలి అన్నప్పుడు అందరికి ఇచ్చేయటమే గదా! ఇచ్చినప్పుడు నాకెందుకు అందులో మళ్ళీ రూ. 100 ఇవ్వండి అని అడగటం ఎందుకు? అంతా నేనేగా ఇచ్చింది. సర్వ సృష్టి, జగత్ సృష్టి అంతా నేను చేసినప్పుడు సృష్టిలో ఉన్న వస్తువులు నాకు నేనేం చేసుకుంటాను. అంటే ఏంటంటే నువ్వు ఏ పూజలు చేసినా, ఏ అలంకారాలు చేసినా గూడా ఇవన్నీ గూడా నీకు చేస్తున్నావు. నాకేం నువ్వేం చేయట్లేదు. నా వస్తువులు నాకే ఇస్తున్నావు అన్నట్టు. సకామ అంటే అది. ఎవరిది ఎవరికి ఇస్తున్నారు? నేను పూజ చేయించానమ్మా అంటే ఎవరి వస్తువులతో పూజ చేయించావు? ఎవరి డబ్బుతో చేయించావు? అవునా? నేను 10 రోజులు ఉపవాసం ఉన్నావంటే ఎవరి కోసం ఉన్నావు? నువ్వు ఎలా బతికున్నావు? అవునా? 10 రోజులు ఉపవాసం ఉన్నవాడు ఎలా బతికున్నాడు? అమ్మ దయతోనే బతికున్నాడు. అవునా? నీకు తెలియకుండా నీకు స్థూల భోజనం గాకుండా సూక్ష్మ భోజనము, ప్రాణ భోజనము, ముఖ్య ప్రాణ భోజనం నీ శరీరాన్ని నిలిపాను నేను. నీ ఆకలి తీర్చాను నీకు తెలీదు అంటుంది అమ్మవారు. అమ్మవారు 4 రకాల భోజనాలు పెడుతుంది. అందుకే ఆవిడ అన్నపూర్ణ. ఒకటేమో నీ కడుపు కోసం, అన్నమయ కోసము అంటారు. అది ఎప్పుడూ అందరికీ ఏ లోటు లేకుండా ప్రకృతి పరంగా వచ్చేది. మానసికంగా ఎదిగినవాడు, మనసుతో ఎదిగినవాడు, వాడి ఆలోచనలు మంచి మంచి ఆలోచనలన్నీ వాడికి భోజనాలతో సమానం. ఎందుకంటే ఊహలు, ఆలోచనలు ఇవన్నీ గూడా వాడికి సంతోషపెడుతూ ఉంటాయి. అదొక భోజనం. దాన్ని అనుభూతిగా చేసుకోవటం ప్రాణంగా. అవునా? ఈ ప్రాణం ఎలా ఉంటుంది? 10 దశవిధ ప్రాణాలివి. దీన్ని ముఖ్య ప్రాణంలో కలపటం. ఆ ముఖ్య ప్రాణంలో కలిపినప్పుడు నీకొచ్చిన ఆనందము ఏదైతే ఉందో ఏమ్మా ఆత్మగతముగా ఉన్న ఆనందము, సచ్చిత ఆనందము. ఆత్మానుభూతి అయింది స్వామి నాకు మూడో పని దగ్గర అమ్మవారు కనిపించింది అని అన్నావే, ఈ 4 రకాల భోజనాలు నీకు పెట్టి నీకు ఆజ్ఞాచక్రం దగ్గర దర్శనం ఇస్తుంది. అంతవరకు నిన్ను పోషిస్తోంది అని. చివరికి తనలో లయం చేసుకోవటం కూడా ఆమె. అందుకే ఆవిడ అన్నపూర్ణ అన్నారు. అన్నపూర్ణ అంటే కేవలం భోజనం వరకే కాదమ్మా. ఆలోచనల్లో, ఊహల్లో ఉత్తమమైన అనుభూతులు, ఉత్తమమైన జీవితాలు ఏమ్మా ముందుకు వెళ్ళటం. వెనక్కి కాదు ముందుకు వెళ్ళటం. జన్మ పరంపరల్లో అతి శీఘ్రముగా నీవు అమ్మవారిని చేరుకోవటమే అన్నపూర్ణ. ఇదే సకామ. అంతేగా? ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతావు? అందుకే ఒకే భావనలో సకామ పెట్టుకొని అమ్మవారు ఇన్ని పెట్టుకోలేదు. జగత్ సృష్టి అనేది ఈశ్వర సంకల్పమే సాకారంగా చేసి చూపించింది అంతే. అయిపోయింది ఆవిడది కోరిక. అందుకే ఆవిడ లలిత. అంత అందంగా ఉంటుంది ఆవిడ ఆలోచనలు. మనవి ఒకరోజు అందంగా ఉంటాం, ఒకరోజు కోపంగా ఉంటాం, ఒకరోజు నవ్వుతాం. అబ్బాయి వాళ్ళు ఎందుకు ఎంత కోపంగా ఉన్నారు? అవునా? మనం అన్ని రంగులు చూపిస్తాం. అమ్మవారు ఎప్పుడు కూడా స్ఫటికంగా ఉంటుంది. తెలుపు వర్ణంలో నవ్వుతూ ఉంటుంది అంటే ఆమె సకామ. సృష్టి చేయటం ఈశ్వరుడి యొక్క సంకల్పాన్ని సాకారం చేసి అందులో వారిద్దరూ మళ్ళీ శివశక్తిగా ఉంటూ సృష్టిని నడుపుతున్నారు కాబట్టి అది సకామ. వారి కోసం నడపటం లేదు. ఆయన కోరికని సాకారం చేసి ఆయనకి ఆనందాన్ని కలిగించింది అని. కదా ఆడపిల్లలు కూడా పెళ్ళైన తర్వాత వంశాభివృద్ధి. మగాడికి ఎక్కడ ఆనందము? ఆడదాన్ని కలిస్తే వచ్చిన ఆనందం కాదు, వంశాభివృద్ధి అయింది. పిల్లల్ని చూసి మురిసిపోవటం.
అది సకామ అంటే. సృష్టిగా తీసుకొచ్చింది. ఆయన చేయలేని పని ఆ తల్లి చేసింది. ఆయన సంకల్పం వరకే ఆగిపోయాడు. దాన్ని సాకారం చేసింది అని. తల్లి కూడా అంతే కదా! నవమాసాలు మోసి పిల్లల్ని. మగాడు కాదు కదా! మగాడు కేవలం బీజ రూపంలో కారణం. అవునా? నవమాసాలు మోసేది ఈ ఆడవారు. సో, ఇది అమ్మకి సంకేతం కాబట్టి ఈమె సకామ. అమ్మతనానికి. అర్థమైందమ్మా? అంత అందంగా చెప్తున్నాడాయన. సో, సృష్టిలో నీకు ఎక్కడ ఏ మూల అనో అనియాన్ మహతో మహియాన్‌లో అమ్మే కనిపిస్తుంది గానీ ఇంకెవరు కనిపించరు. చూడండి. ఏవోనండి అవి చిన్న చిన్న ఆనందాలు. అవునా? చిన్న పిల్లలకి చిల్లర డబ్బులిస్తే వాళ్ళకి అదే కోట్లతో సమానం. అదే చిల్లర పెద్దవాళ్ళకిస్తే ఏంటి? ఏంటి నేను ముష్టాడినా అంటాడు. అవునా? చిన్న పిల్లలకి ఆ చిల్లరతోనే ఆడుకుంటారు. అబ్బో! నా జేబు నిండిపోయిందని వాడికి ఆనందం. ప్రపంచం అంతా వాడి జేబులో ఉన్నట్టు. అట్లా అన్నమాట. చిన్న చిన్న దాంట్లో గూడా అనోనియాన్ మహతో మహీయాన్ చిన్న దాంట్లో గూడా అంటే చిన్న చిన్న జంతువులకి సూక్ష్మంగా ఉన్న జంతువులకి గూడా అమ్మయే ఉన్నది. అమ్మయే పెడుతున్నది భోజనం. అన్నిట్లో సకామగా అందరికీ పెడుతోంది. ఎవ్వరి మీద గూడా ఎక్కువ, తక్కువ లేకుండా నీ చిన్ని బొజ్జకు ఎంత కావాలో అంతే పెడుతుంది. చీమ గూడా అంతే గదా! మనంత బొజ్జ ఉంటుందా దానికి? దానికి ఒక చిన్న ఏది చక్కెర రేణువు వేస్తే అది నెత్తి మీద పెట్టుకొని ఎళ్ళిపోతుంది. దానికి అది ఆ రోజంతా పండగే పెళ్లి భోజనమే. అవునా? అట్లా అన్నమాట. అంతే గదా! శరీర ఆకృతిని బట్టి అంతే మరి అదే చక్కెర మరి రేణువు భీముడికి పెడితే వాడి కంటికే కనిపించదది. అవునా? అంటే సకామ అంటే ఏంటంటే ఒక వర్గము రెండో వర్గానికి తక్కువ అంటే ఎంత న్యాయంగా ఉందో చూడండి అని సృష్టి. లేదా ఎలా పోషిస్తుంది అమ్మవారు? ఎందుకంటే దానికి చీమకు గూడా రూపాన్ని నేనే ఇచ్చాను. సో, దానికి ఏది కావాలో దాని అవసరాలు నాకు తెలుసు. సకామ. మనకు గూడా తెలీదు. ఏం కోరుకోవాలో, ఏం తినాలో తెలీదు. ఇవాళ ఇది తిను అని అమ్మవారు చెప్తుంది మనకి. సంకల్ప రూపంలో ఇవాళ బీరకాయలు తెచ్చుకుందామంటే బీరకాయల మీద సంకల్ప రూపంలో ఇది కొను అంటుంది. ఆవిడకి రూపం ఉండదమ్మా. ఆ సంకల్పాల రూపంలో ఉంటుందన్నమాట. శివుడిలో గూడా అలా ఈ సృష్టిని నడుపుతుంది. ఆయన సంకల్పాలు, ఆలోచనలు, ఊహలు అన్నీ గూడా సృష్టి ఎలా నడపబడుతుంది అంటే ఈశ్వరుడి యొక్క చిత్తము ఏదైతే ఉందో దాని ప్రకారంగానే నడుస్తుంది. మీ పిల్లలు మీ ప్రకారంగానే నడవాలని కోరుకుంటారు. కానీ మన వాళ్ళు నడవరు గదా! మన వాళ్ళు వినరు గదా! కానీ అమ్మ విషయానికొచ్చినప్పుడు ఎవడైనా లొంగాల్సిందే. ఎంత మొండివాడైనా గూడా చివరికి అమ్మ దగ్గరికే రావాలి. దేవుడు లేడు, లేడు అనుకునేవాడు అన్నమే తింటున్నాడు. అవునా? దేవుడు లేడు, లేడు అంటున్నవాడు శ్వాసనే పీలుస్తున్నాడు. ఈ శ్వాస ఎవరు? గాయత్రి. ఈ అన్నము ఎవరు? అన్నపూర్ణ. ఈ సృష్టి ఎవరు చేశారు? దేవుడు లేడు అంటున్నావు కదా! మరి నువ్వే నీ అన్నాన్ని పుట్టించుకో. అవునా? ఎంత అజ్ఞానం చూడండి. ఎంత మూర్ఖత. అది నేను చెప్తోంది. ఇక్కడ అది అమ్మవారు చెప్పిస్తోంది. అవునా? సో, సకామ అంటే ఏంటంటే నువ్వు లేడు అన్నవాడు కూడా అన్నమే తింటాడు. భగవంతుడి యొక్క ఎంత భక్త తుకారాం గాని, అన్నమాచార్య గాని అన్నమే తింటాడు. ఎవడు పెడుతున్నారు ఇద్దరికీ? సకామ. అమ్మవారే పెడుతోంది. ఈ వెధవ నన్ను తిట్టాడు వీడికి అన్నం పెట్టనని కడుపు మార్చట్లేదు. వాడికి అన్నం పెట్టి మళ్ళీ తిట్లే తింటోంది అమ్మవారు. చూసారా? అదే అరుణాం కరుణాతరంగితాక్షి వాడికి టైం వచ్చినప్పుడు వాడు నా విలువ తెలుసుకుంటాడు. వాడికి ఇంకో 5 జన్మల తర్వాత తెలిసొస్తుంది. గొప్ప భక్తుడవుతాడు. తెలుసా? ఆ! ఈ గొప్ప గొప్ప భక్తులందరూ గత జన్మల్లో గూడా వీళ్ళు ద్వేషించిన వాళ్ళే. వీళ్ళందరూ మళ్ళీ మరు జన్మల్లో అమ్మవారి భక్తులుగా మారారు. అది అమ్మ సకామ. అమ్మా! సో, ఇప్పుడు సంధి. ఈ నామంలో 8వ నామము సంధి అంటే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిలో సంధి అనే పదం తీస్తే ఈ సంధి దేనికోసము? శ్రీచక్రపరంగా చూస్తే సందులు, మర్మములు మొదలైన అన్నిటితో కూడినదే నవయోని చక్రమైన శ్రీచక్రము. కాబట్టి ఆమె సంధి స్వరూపిణి, మర్మ స్వరూపిణి ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు శ్రీచక్రంలో చూసారండి ఇప్పుడు మీ భాషలో చెప్పాలి అంటే
మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నానమ్మా. చాలా సింపుల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఈ మర్మములు, సందులు, శ్రీచక్రం అంతా కూడా మ్యాథమెటికల్‌గా ఉంటుంది. ఏమ్మా మ్యాథమెటికల్‌గా అన్ని త్రికోణాలతో ఉంటుంది. శ్రీచక్రం చూడండి త్రికోణాలతో ఉంటుంది కాబట్టి, ఒక కోణము కలిసే స్థానాన్ని సంధి అంటారు. అక్కడ వారి యొక్క శక్తి ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క కాలు ఉందనుకోండి. మన కాళ్ళల్లో అబ్బా! మాకు మడమలు నొప్పుగా ఉన్నాయండి, కీళ్ళ నొప్పులండి అంటుంటామే అది సంధి నీ శరీరానికి. అది సరిగ్గా లేకపోతే మొత్తం శ్రీచక్రం పడిపోతున్నట్టు నువ్వు కూడా పడిపోతావు కింద. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు. అదే సంధి స్థానము అంటారు. శ్రీచక్రంలో బిందువు దగ్గర నుంచి భూపురాది రేఖల వరకు గూడా ఈ అమ్మవారి శక్తి ఆ సంధి మర్మములు అక్కడ మర్మములుగా రహస్యములు. ఏమిటా రహస్యం? అంటే ఏంటంటే ఇప్పుడు నీ నీ మర్మము అంటే ఏంటి రహస్యం. ఇప్పుడు నీ యొక్క జాయింట్స్ ఉన్నాయి. జాయింట్ పెయిన్ గురువుగారు అంటే అక్కడ ఏది తక్కువైంది? అవునా? మజ్జ. అంటే అక్కడ ధాతువు అనేది తక్కువైంది కాబట్టి ఎముకలు రాసుకోవటం వలన కీళ్ళ నొప్పులు శబ్దాలు చేసుకుంటూ ఆ! నువ్వు నుంచోడానికి చాలా ఇబ్బంది పడతావు. అంటే ఏంటంటే ఒక ఒక చిన్న కర్ర పుల్లని ఇంకో కర్ర పుల్ల మీద నిలబెట్టగలుస్తామా? అలా ఉంటుంది. మనం నుంచోవడం కూడా అలానే ఉంటది. పడిపోతూ ఉంటాం. చూసారా? సంధి సరిగా లేదు. రహస్యం ఏంటి స్వామి? అదే డాక్టరు రహస్యం, మర్మము. మీకు పలానా ఇది తక్కువయిందండి అంటాడు. అంటే సప్త ధాతువుల్లో ఒక ధాతువు తక్కువైంది. అక్కడ మజ్జ, గుజ్జు అంటారు. ఆ గుజ్జు కుషన్‌లా పనిచేస్తుంది. ఎముక మధ్యలో ఉంటుంది. ఆ గుజ్జు గనక లేదు అరిగిపోయిందంటే ఏముంది? చెక్కలు శబ్దం చేసినట్టు శబ్దాలు వస్తూ ఉంటాయి. కూర్చున్నా, నుంచున్నా. ఎముకలు ఆ! సందులు, మర్మములు అది. అలానే మీరు ముగ్గులు వేస్తారు. ఈ సందులు, మర్మములు పట్టుకొని మీరు ఒక పెద్ద ముగ్గు వేయగలుగుతారు. సంధిని పట్టుకొని. అర్థమైందా? అంత అదే మర్మము. ఏమిటా మర్మము? ఆ తల్లికే తెలియాలి. అంటే ఒక పువ్వు ఇప్పుడు మనం మాల అల్లుతాం. అవునా? కట్టేసిన మాల పక్కకి. మళ్ళీ అదే ముడి మళ్ళీ ఇంకో పువ్వుని తీసుకుంటాం. మళ్ళీ ముడేస్తాం. ఇదొక పెద్ద హారముగా శ్రీచక్రం అలా వస్తోంది అని. ఈ మర్మం ఏమిటి అంటే ఆ ముడి వేయటమే అమ్మవారు. ఆ శక్తి. అర్థమైందా? మర్మము సందుల్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ అమ్మవారిని పట్టుకోవడం కష్టము అని చెప్తున్నారు. మర్మములు, సందులు. అదే సంధి. హ్మ్. అది జన్మంలో కూడా సంధే అవుతుంది. ఊహల్లో సంధి. అన్నిట్లో గూడా ఈ సంధి మర్మములు ఉంటాయి అని. అర్థమైందా? రేపు ఏది రాబోతోంది ఆలోచన అనేది గూడా సందిగ్ధంగా ఉంటాం. వచ్చిన తర్వాత ఎందుకొచ్చింది నాకీ ఆలోచన? ఎప్పుడు రానిది? అది మర్మము. అది అనుభూతి అయిన తర్వాత ఓహో! ఇది నేను ఒకప్పుడు కోరుకున్నాను గాబట్టి ఇప్పుడొచ్చింది. ఇలా గూడా చూడొచ్చు అని. అంటే ఈ శ్రీచక్రం అంతా గూడా సందులతో, మర్మములతో నిండి ఉన్నది. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే నీకు ఏ రహస్యము తెలీదు. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే శ్రీచక్రం నీకు పూర్తిగా అవగాహనలోకి రాదు అని. ఏ అనుభూతులు అమ్మవారు నీకు ఇవ్వద్దు అని. మూలాధారం దగ్గరే ఆపేస్తుంది. అర్థమైందా? అదే పశు లక్షణము. అదే పశుపతినాథ్. మూలాధారం దగ్గరే పుడతాం. అక్కడే జీవితం గడిపేస్తాం. అక్కడి నుంచి అటే వెళ్ళిపోతాం. హృదయ స్థానం అనే దాకా హృదయ కమలం వికసించడం, విశుద్ధి కమలం వికసించటం, హరనేత్రాగ్ని. ఆ మూడో కన్ను దగ్గర నీ నలుపు అనేది పోగొట్టుకొని, నీ తెలుపుని నువ్వు దర్శనం చేసుకోవటం అనేది ఇవన్నీ యోగులు చేసేవి. సాధనా పంచతంత్రము, సాధనా సంపత్తి ఉంటే, ఆ నిష్ఠ ఉంటే, ఆ శ్రద్ధ ఉంటే, ఆ యొక్క ఉత్తమ స్థితులు చూస్తావు. లేదు అంటే అధమ స్థితుల్లోనే ఉంటావు అని. అదే నీ జన్మలు. ఇదే కర్మ అంటారు. అర్థమైందా? అందుకని ఎవరు చేసిన కర్మకి ఎవరు బాధ్యులు అంటే అర్థం అదనమాట. ఎవరు బాధ్యులు కాదు. హ్మ్. అందుకే ఆమె ఎవరు? సంధ్య స్వరూపిణి. అలానే స్వరూపిణి. చూసారా ఎంత జాగ్రత్తగా అమ్మవారి సృష్టి ఒక లోకానికి, ఒక లోకానికి. అవునా?
స్వర్గానికి నిచ్చెనలు వేయటం అంటే, ఇప్పుడు పైన టాప్ ఫ్లోర్‌లో మనం వెళ్ళాలి అంటే అపార్ట్మెంట్స్‌లో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో బటన్ ఒత్తి లోపలికి వెళ్లి డోర్లు మూయంగానే పైన 10వ అంతస్తులోకి వెళ్ళిపోతున్నాం గదా! ఎంత మర్మము. ఒక ఫ్లాట్ తర్వాత ఒకటి, ఒక ఫ్లాట్ తర్వాత ఒకటి. ఇట్లా ఈ లోకాలున్నాయి 14 లోకాలు. ఇలా ఉత్తమ గతులుగా వెళ్ళాలి నువ్వు. నువ్వు ఎక్కడున్నావు అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నావు. మూలాధారంలో ఉన్నాం మనం. అర్థమైందా అమ్మా? అంటే తిండి, బట్ట, ఉండటానికి ఇల్లు. ఈ 3 ఉంటే చాలు స్వామి. కోరికలు. ఇంతే. ఈ ఈ కోరికలు తీర్చడంలోనే మనకి రోజు 24 గంటలు సరిపోతాయి. అవునా? మరి ఉత్తమ కోరికలు ఎక్కడున్నాయి స్వామి అంటే మన హృదయ స్థానంలో ఉన్నాయి. మరి నీకు అవి అవసరం లేదు గదా! నీకు ఎంతసేపు మూలాధారంలో ఉన్న కోరికలు తీర్చడంలోనే సరిపోతుంది. అవునా? పైకి రావాలని నీకు లేనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? అందుకే అదృష్టవంతుడిని బాగు చేసేది లేదు, దురదృష్టవంతుడిని బాగు చేసేది లేదు, అదృష్టవంతుడిని చేర్చేది లేదు అంటారు. నీ అదృష్టం మరి ఆజ్ఞాచక్రంలో ఉన్నావు నువ్వు రా. అవునా? నువ్వు పైకి ఎదిగే ప్రయత్నం చేస్తే నేను నీకు పైనుంచి చెయ్యి ఇస్తాను. పైకి గుంజేసుకుంటాను. నీ ప్రయత్నం లేనప్పుడు నేనెందుకొస్తాను? అవునా? అది చెప్తున్నాడిక్కడ. మర్మము, సంధి అంటే అదనమాట. సో, నువ్వు ప్రయత్నం అందుకే ఖడ్గమాలలో చూడండి, జాగ్రత్తగా ఆజ్ఞాచక్రం నుంచి అక్కడున్న అమ్మవార్లందరూ నిన్ను చాలా జాగ్రత్తగా అక్కడ వాళ్ళు నిన్ను పట్టుకుంటారు. పైలోకాలకి నిన్ను అంటే ఏంటంటే, ఈ సహస్రార కమలము, ద్వాదశాంతాలు అవన్నీ గూడా అనుభూతులు చేసుకుంటూ నువ్వు సవికల్ప సమాధుల్లోకి వెళ్ళిపోతావు. అంత జాగ్రత్తగా పైకి పంపిస్తారు. అందుకనే ఎంత కష్టపడి పాపం వాడొచ్చాడని. నువ్వేమి కష్టపడకుండా కింద నుంచి అమ్మ నువ్వే రా నన్ను తీసుకెళ్ళంటే ఇవి జరగవు. అంటే సామాన్యుల్లో ఉన్న ఆలోచనలు చెప్తున్నాను ఇది. ఇది శ్రద్ధ అంటారు. యోగము చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. ఏమ్మా అమ్మవారి పూజ చేసేటప్పుడు భక్తిగా చేయాలి అన్నట్టుగానే అవునా? శ్రద్ధగా చెయ్యి. నిష్కామగా చెయ్యి. వ్రతం చెయ్యి ఫస్టు. తర్వాత కోరుకుంది గాని ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆమె వినకుండా పోతుందా? ఆహ్వానం చేశావు గదా! షోడశోపచార పూజల్లో కూర్చోబెట్టావు. కూర్చోబెట్టినప్పుడు ఓపికగా చెయ్యి. అష్టోత్తరం చెయ్యి. ఆమె లేస్తూ వెళ్ళిపోయేటప్పుడు ఏదో నీకిస్తుంది. ఇవ్వకుండా పోదుగా. మనం గూడా ఒక ఇళ్ళకి వెళ్ళినప్పుడు పిల్లలు ఏదో ఆశిస్తారు. ఏదో ఒక రూ. 100 చేతిలో పెట్టి పెప్పర్‌మెంట్లు కొనుక్కోండి, చాక్లెట్‌లు కొనుక్కోండి అని చెప్పి మనం వెళ్ళిపోతాం గదా! ఇవ్వకుండా పోతారా? మీరెళ్ళేటప్పుడు నాకిస్తారు గదా! రాంగానే మాట్లాడితే, ఎప్పుడెళ్తున్నారు? ఎప్పుడు ఇస్తారు మాకు? అంటే ఇది మన లక్షణాలు. అందుకే అడగకుండా ఉంటే ఎక్కువ ఇస్తుంది. అడిగితే అంతే ఇస్తుంది. మూలాధారంలో ఎంత రావాలో అదే కర్మ. హృదయ స్థానంలో నువ్వు అడగవు గాబట్టి, నిష్కామ గాబట్టి నీకు చిద్గగనమే ఇస్తాను పోరా అంటుంది. తాదృశాం ఖడ్గమో ఆప్నోతి ఏన హస్తస్థితేన వై. అష్టాదశ మహాద్వీప. ఈ ద్వీపాలన్నీ నీవే నాన్న అంటుంది. అర్థమైందా అమ్మా? నీదే పో నీకే అడ్డు, అదుపు లేదు వెళ్ళు అంటుంది. ఆజ్ఞాచక్రం పైనంతా గూడా అదే గదా! చిద్గగనాలు. నాన్నగారి పుస్తకం వచ్చింది చదవండి నాన్న పుస్తకం తీసుకొని. చాలా గొప్పగా రాశాడు. ఈ భావనోపనిషత్తు వచ్చింది. అందులో మీకు కలిగే అనుభూతులన్నీ ఎలా ఉంటాయో చాలా చక్కగా వర్ణించాడు ఇంగ్లీష్‌లో. హ్మ్. భావనోపనిషత్తులో. మూలాధారం నుంచి మీరు అమ్మవారి దాకా వెళ్ళే అనుభూతులన్నీ గూడా అందులో చూపించారు. అదే భావనోపనిషత్తు. హ్మ్. ఇది నాన్న మీరు తెలుసుకోవాల్సినవి. సో, డోంట్ వేస్ట్ టైమ్.